హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నా మనసున నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ 55. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, మావయ్య మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేద కాన్షియన్స్లోకి వచ్చిందని చెప్పేసి వద్దాం రండి అని ఆయన వెంట పెట్టుకుని డాక్టర్ క్యాబిన్కి వెళ్తాడు రుద్ర. వేద హాస్పిటల్లో ఉండడానికి కారణం డాక్టర్ ముందే చెప్పడానికి. వీళ్ళు వెళ్ళేసరికి ఓపీలు చూస్తున్న డాక్టర్ రుద్ర వాళ్ళు లోపలికి రావడం చూసి 2 minutes మిస్టర్ రుద్ర అని వాళ్ళని తలుపు పక్కనే ఉన్న సోఫాలో కూర్చోమని చెప్పి తన ఎదురుగా ఉన్న పేషెంట్కి 5 days తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పి పక్కనే ఉన్న నర్స్తో మిగతా వాళ్ళని ఒక అరగంట వెయిట్ చేయమని చెప్పి వాళ్ళని బయటకు పంపించి మీరు రండి అన్నట్లు రుద్ర వైపు చూస్తాడు. సోఫాలో నుండి లేచి వెళ్ళి ఇద్దరు డాక్టర్ ముందు కూర్చున్న తర్వాత, చెప్పండి మిస్టర్ రుద్ర, ఇలా వచ్చారేంటి? నాతో ఏదైనా మాట్లాడాలా? ఇంతకీ మిసెస్ రుద్రలో మళ్ళీ ఏమైనా కదలికలు ఉన్నాయా? తను కాన్షియస్లోకి వచ్చింది డాక్టర్. ఈయన నా మిసెస్ వాళ్ళ ఫాదర్. తన కండిషన్ గురించి తెలుసుకుంటాను అంటే మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. మిసెస్ రుద్ర స్పృహలోకి వచ్చారా? దట్స్ గ్రేట్ న్యూస్. మనం మాట్లాడుకున్న తర్వాత నేను వచ్చి చెక్ చేస్తాను. ఇకపోతే మీ అమ్మాయి మీద పాయిజన్ అటాక్ జరిగిందండి. అది కూడా ఎలా అంటే నార్మల్గా ఫుడ్లోనో డ్రింక్లోనో కలిపి ఇచ్చినట్లు కాకుండా తను పీల్చే గాలిలో ఒక రకమైన కెమికల్ యూస్ చేశారు. అది కూడా ఒక్కరోజే కాకుండా దాదాపుగా గత 15 రోజులుగా ఆమె పీల్చే ఎయిర్లో ఈ కెమికల్ రిలీజ్ చేశారు. మీకు పూర్తిగా అర్థం కావాలంటే పర్టికులర్గా ఒక వస్తువు లేదంటే ఆమె ఎక్కువగా యూజ్ చేసే థింగ్స్ మీద కొద్ది మోతాదులో దాన్ని స్ప్రే చేసి ఆమె పీల్చేలా చేశారు. డాక్టర్ చెప్పిన మాట విన్న తర్వాత మతిపోయినట్లు అవుతుంది రామనాథం గారికి. పనిగట్టుకొని మరీ తన కూతురు మీద కక్ష సాధించాల్సిన అవసరం ఎవరికి ఉందో అర్థం కాక ఆయనకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంటే ఏంటి ఇదంతా అన్నట్టు రుద్ర వైపు చూసి, ఇంట్లో దాదాపు 10 మంది వరకు ఉంటే కేవలం మా వేద మాత్రమే ఆ కెమికల్ పీల్చిందా డాక్టర్? అదే అర్థం కాని విషయం అండి. నా గెస్ ప్రకారం ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే తను పీల్చేలా చేసినట్లున్నారు. ఎవరో కానీ చాలా తెలివిగా ఇదంతా ప్లాన్ చేసి ఆమె ఒంట్లో ఒక్కొక్క ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అయ్యి చనిపోయేలా చేశారు. కానీ అదృష్టవశాత్తు మీ అమ్మాయి బాడీలోకి వెళ్ళిన ఆ కెమికల్ ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చేయకుండా ఓన్లీ బ్లడ్లో మిక్స్ అయ్యి ఆమెను డల్ అయ్యేలా చేసింది. మరి ఇప్పుడు తనకి ఏ ఇబ్బంది లేదు కదా అని కంగారుగా అడుగుతారు ఆయన. డాక్టర్ ఆర్గాన్స్ డ్యామేజ్ అనేసరికి, డోంట్ వర్రీ, తనకి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే 2 days మా అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పి తన సీట్లో నుండి పైకి లేచి స్టెత్తో చేతిలోకి తీసుకొని ఒకసారి మీ మిసెస్కి చెక్ చేద్దాం పద రుద్ర అని చెప్పి బయటకు నడుస్తారు డాక్టర్. అసలు ఎవరికి నా కూతుర్ని చంపాల్సిన అవసరం ఉంది రుద్ర? అది నీ ఇంట్లో అని కాస్త ఆవేశంగా అడుగుతారు రామనాథం గారు. చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను మావయ్య. నా ఇంట్లో వాళ్ళ వల్లనే నా భార్య ప్రమాదం పొంచి ఉందని ఏమాత్రం ఊహించలేదు. అందుకే తను అలా బెడ్ మీద ఉంది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని చెప్పి డాక్టర్ వెళ్ళారు కదా, మనం కూడా మీ అమ్మాయి దగ్గరికి వెళ్దాం పదండి మామయ్య అని డాక్టర్ని అనుసరిస్తాడు రుద్ర. గత కొన్ని రోజులుగా కూతురు విషయంలో జరుగుతున్నవి చూస్తున్న ఆయనకి ఎందుకో వేద జీవితం మీద బెంగ మొదలవుతుంది. ఒకరితో గట్టిగా కూడా మాట్లాడలేని తన కూతురికి ప్రాణాలు తీసేంత ద్వేషం ఉన్న శత్రువులు ఎవరున్నారో అర్థం కాక ఆలోచిస్తున్న ఆయన మెల్లిగా లేచి బయటకు వెళతారు. ఆయన వెళ్ళేసరికి డాక్టర్ వేదను చెక్ చేస్తూ ప్రెజెంట్ ఆమె ఎలా ఫీల్ అవుతుందో అడిగి తెలుసుకుంటుంటే, రుద్ర వేద చేతిని పట్టుకొని నిలబడి ఉంటే మిగిలిన వారంతా అక్కడే కొంచెం దూరంలో నిలబడి డాక్టర్ ఏం చెప్తాడా అన్నట్లు ఎదురు చూస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఐసీయూలోకి ఒకరిని మాత్రమే అలో చేస్తారు. కానీ ఆ హాస్పిటల్ రుద్ర వాళ్ళది కావడంతో ఎంతమంది పేషెంట్ దగ్గర ఉంటున్నా సైలెంట్గా ఉన్నారనుకొని లోపలికి వెళ్ళిన ఆయన డాక్టర్ గారు చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 10 నిమిషాల పాటు వేదన చెక్ చేసి ఇంటర్నల్గా ఆమె ఎలా ఫీల్ అవుతున్నది తెలుసుకొని, మిస్టర్ రుద్ర, నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెబుతున్నాను. తను స్పృహలోకి వచ్చిన లంగ్స్ మీద పడిన ఎఫెక్ట్ క్యూర్ అయ్యే వరకు తనని అబ్జర్వేషన్లో ఉంచాలి. ఈవినింగ్ తనని రూమ్ షిఫ్ట్ చేస్తాం. 2 days తర్వాత మళ్ళీ బాడీ మొత్తం ఒకసారి స్కాన్ చేసి డిశ్చార్జ్ చేస్తా అని రుద్రకి చెప్పి టేక్ కేర్ హర్ అని నర్స్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. డాక్టర్ వెళ్ళిన తర్వాత వేదతో కొంచెం సేపు మాట్లాడి, దేని గురించి ఆలోచించకుండా నువ్వు తొందరగా క్యూర్ అవ్వు చందమామ అని చెప్పి సంజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తన దగ్గర నేను మామయ్య ఉంటాం, మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ రండి అని చెప్తాడు రుద్ర. అందరం మేము వెళ్ళమన్నట్లు తల అడ్డంగా ఒప్పుతుంటే, అది కాదు అత్తయ్య, మీరు ఏడ్చి ఇప్పటికే చాలా నీరసంగా కనిపిస్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వేద కూడా ఇప్పుడు బాగానే ఉంది కదా అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆవిడ ససేమిరా వెళ్ళటానికి ఒప్పుకోరు. ఆవిడ ఎంత చెప్పినా వెళ్ళేలా కనిపించకపోవడంతో
తల్లి వైపు చూస్తాడు రుద్ర. రుద్ర చూపును అర్థం చేసుకున్న ఆవిడ, వదిన గారు కనీసం కొంచెం కాఫీ అయినా తాగుదురు రండి అని పక్కన ఉన్న గదికి తీసుకుని వెళ్తారు. అక్కడైనా కాసేపు రెస్ట్ తీసుకుంటుందని. సంజయ్ కూడా నిత్యతో ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేసుకొని వద్దాం పదా అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తాడు ఆమెని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మీ అమ్మాయితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మామయ్య, నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ ఉన్న ఇద్దరు నర్సులను కూడా తీసుకుని బయటకు వెళ్తాడు రుద్ర. అందరూ ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూతురు దగ్గరకు నడుస్తారు రామనాథం గారు. తన వైపే వస్తున్న తండ్రిని చూసి చిన్నగా నవ్వుతుంది వేద. తను బాగానే ఉన్నాను అని ఆయనకి తెలియజేయటానికి దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చొని, ఇప్పుడు ఎలా ఉంది వేద అని ఆమె తల మీద చేయి వేసి అడుగుతారు. బాగానే ఉంది నాన్న అని చెప్పి, అసలు నాకు ఏమైంది నాన్న అని అడుగుతుంది వేద. కూతురు నుండి అలాంటి ప్రశ్న ముందే ఊహించిన ఆయన, ఏదో చిన్న ఇన్ఫెక్షన్ అంటారా అని అవలీలగా అబద్ధం చెప్పేస్తారు. ఇన్ఫెక్షన్నా? నాకా? ఇన్ఫెక్షన్ వచ్చేలా నా లైఫ్ స్టైల్ లేదుగా నాన్న అని ఆశ్చర్యంగా అడుగుతుంది వేద. ఇన్ఫెక్షన్స్ అనేవి లైఫ్ స్టైల్ని బట్టి మాత్రమే వస్తాయి అనుకుంటే ఎలా? మనలో సరైన ఇమ్యూనిటీ లేకపోయినా వస్తాయి. నువ్వు ఈ మధ్య రుద్రమాలలో ఉన్నాడని చన్నీళ్ళు స్నానాలు చేస్తూ ఫుడ్ ప్రాపర్గా తీసుకోలేదు, అందుకే ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు. తండ్రి చెప్పింది నమ్మశక్యంగా ఉండటంతో, మీరు చెప్పింది కూడా నిజమే అని అంటుంది వేద. కూతురు తన మాటలు నమ్మినందుకు చిన్నగా నవ్వుతూచి, అమ్మా వేద, మీ అత్తగారింట్లో అందరూ నీతో మంచిగానే ఉంటారా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరితోనైనా నీకు ఇబ్బంది కానీ సమస్య కానీ ఎదురయ్యిందా అని అడుగుతూ కూతురు మెట్టినింటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. తను ఇక్కడికి వచ్చిన నెల తర్వాత తండ్రి ఎందుకు అలా తన అత్తింటి వారి గురించి అడుగుతున్నాడో అర్థం కాని వేద, ఎందుకు అలా అడుగుతున్నారు నాన్న అని ఆయన్నే అడుగుతుంది. ఏం లేదు తల్లి, నీకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో నిన్నటి నుండి ఉన్నావు కదా రుద్ర, మీ అత్తగారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు హాస్పిటల్లో కనిపించకపోవడంతో అడిగాను అని ఆయన అంటుంటే, ఇంట్లో ఉన్న వాళ్ళలో రుద్రగారి మేనత్త వాళ్ళ అమ్మాయి తప్ప అందరూ నాతో చాలా బాగా ఉంటారు నాన్న. తాతయ్య అయితే నన్ను తన సొంత మనవరాల్లా చూసుకుంటాడు. మధుబాబాయ్ కూడా నాతో బాగానే మాట్లాడతాడు. మరి వాళ్ళు ఎందుకు హాస్పిటల్కి రాలేదంటే, ఏదైనా పని ఉండి రాలేదేమో, లేదంటే నిన్న వచ్చారేమో, నాకు తెలియదు అని వేద చెప్తుంది. అంతే అయ్యుండొచ్చులే కానీ నువ్వు పడుకో తల్లి, నువ్వు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత తొందరగా క్యూర్ అవుతావు అని చెప్పి రుద్ర వచ్చేంతవరకు వేద తల నిమురుతూ కూర్చుంటారు ఆయన. అలా తల నిమురుతూ ఉంటే కళ్ళు మూసుకున్న వేద క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది. బయటకు వెళ్ళి ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చిన రుద్ర ఆ తండ్రి కూతుర్ల అనుబంధం చూసి ముచ్చటగా అనిపిస్తూ ఉంటే రెప్ప వేయకుండా వాళ్ళనే చూస్తూ ఉంటాడు. తనకి ఊహ తెలిసినప్పటి నుండి కూడా తండ్రి నుండి ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు పొందని అతడు వాళ్ళ బంధం అపురూపంగా అనిపిస్తుంటే, ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా చందమామ. తల్లి తండ్రి ఇద్దరి నుండి అమితమైన ప్రేమను పొందావు అనుకుంటూ రామనాథం గారి దగ్గరికి వెళ్ళి, మామయ్య తను పడుకుంది కదా, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. నేను తర్వాత ఫ్రెష్ అవుతాను బాబు, కానీ అంతకంటే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడాలా? సరే 2 minutes అని చెప్పి బయటకు వెళ్ళిన రుద్ర సరిగ్గా 2 నిమిషాల తర్వాత తల్లిని వెంట పెట్టుకుని వస్తాడు ఐసీయూలోకి. మనం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదండి మామయ్య. మనం వచ్చే వరకు వేద దగ్గర అమ్మ ఉంటుందని చెప్పి ఆయనను తీసుకుని హాస్పిటల్ 3rd floorలో ఉన్న క్యాంటీన్కి వెళ్తాడు రుద్ర. కొంచెం రష్గా ఉన్న ఆ క్యాంటీన్లో జనాభా కొంచెం తక్కువ ఉన్న సైడ్కి వెళ్ళి కూర్చొని ఇద్దరి కోసం కాఫీ ఆర్డర్ చేసిన రుద్ర, నాతో దేని గురించి మాట్లాడాలి మామయ్య అని ఆయన వైపు చూస్తూ అడుగుతాడు. వేద మీద పాయిజన్ అటాక్ అవ్వడం వల్ల నిన్న తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పారు కదా, మరి తను నిన్నటి నుండి హాస్పిటల్లో ఉంటే నువ్వు మీ అమ్మ తప్ప మీ కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ కనిపించడం లేదేంటి బాబు? ఆయన అడిగిన ప్రశ్నకి రుద్ర దగ్గర సమాధానం ఉన్నా ఇప్పుడు చెప్పే సమయం కాదని, మధు మామయ్య అయితే నిన్న ఆఫీస్ పని మీద అర్జెంటుగా ముంబై వెళ్ళాడు వేదకి ఇలా జరగకముందే, కాబట్టి ఆయనకి ఇక్కడ విషయాలు తెలియవు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు నాకు కూడా తెలియదు మామయ్య అని దిక్కులు చూస్తూ చెబుతాడు. రుద్ర సమాధానం ఎందుకో ఆయనకి అనుమానకరంగా ఉన్నా అతడికి చెప్పే ఉద్దేశం లేనప్పుడు తను బలవంత పెట్టడం ఎందుకని అవునా అని తలాడించి వచ్చిన కాఫీ తీసుకొని తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. తన మాటలు మామగారు నమ్మలేదని తెలిసినా సైలెంట్గానే ఉంటాడు కానీ నమ్మించే ప్రయత్నం చేయడు రుద్ర కూడా. ఇద్దరు కాఫీ తాగిన తర్వాత రామనాథం గారు అక్కడి నుండి లేచి వెళ్ళబోతుంటే, మీరు అడిగిన ప్రశ్నకి
ఇప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోయినా రేపు మీకు అన్ని విషయాలు ఎలాంటి దాపరికాలు లేకుండా చెబుతానని చెప్పి ఆయనను దాటుకొని లిఫ్ట్ వైపు వెళ్తాడు. కూతురికి ఇలా జరగడానికి తమకు తెలియని రహస్యం ఏదో ఉందనిపిస్తుంటే రేపటి కోసం ఎదురు చూడడం తప్ప చేసేదేమీ లేక ఆయన కూడా రుద్రతో పాటు కిందకి వెళ్తాడు లిఫ్ట్లో. లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఆగగానే ఇద్దరు బయటికి వస్తే అంతకుముందే హాస్పిటల్కి వచ్చిన రుద్ర కోసమే ఎదురు చూస్తూ కారిడార్లో తిరుగుతున్న ఆనంద్ అతడు లిఫ్ట్లో నుండి బయటికి రావడం చూసి ఎదురెళ్ళి, అంకుల్, ఇంతకుముందే ఫ్లైట్ ఎక్కానని కాల్ చేశాడు రుద్ర. రేపు మార్నింగ్కి ఆయన హైదరాబాద్లో ల్యాండ్ అవుతారని చెబుతాడు. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.